చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమైన లెటర్ రాశాను. నా లైఫ్ లో ఇది రెండో లెటర్ అనుకుంటా. నేను దత్తాత్రేయ గారి లాగా ఎప్పుడు 100 లెటర్లు రాయను. నా మిత్రుడు దత్తాత్రేయ గారు ఎప్పుడు కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు లెటర్లు రాసేవారు, ఒక 1000-100. నేను ఇదే 2 లెటర్లు జార్జ్ బుష్ కు ఒక లెటర్ రాశాను, ఆయన 8 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా. చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ చదివితే ఇమీడియట్ గా దాని మీద సంతకం పెడతారు. హైకోర్టు ఇచ్చిన దానికి కౌంటర్ ఫైల్ చేస్తారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడవడం చూసాం, అసెంబ్లీ బయట ఏడవడం చూసాం. నేను ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాను, ఖజానాలో డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము ఒక 5 లక్షల కోట్లు అప్పు చేశాం, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఈ విషయాలు పవన్ తమ్ముడికి తెలియదు. ఆయన ఏదో కొత్తగా అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం చూసుకుంటున్నాడు తప్ప ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి నేర్పించారు. చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే దేశంలో తెలివితేటలు ఉన్నాయని ఇందులో లెటర్లో రాశారు. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు, ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా అన్నది గవర్నమెంట్ ఇస్తానన్నది. ప్రత్యేక హోదా ద్వారా 10 లక్షల కోట్లు మనకు ఆదాయం. ప్రత్యేక హోదా ద్వారా 100,000 కంపెనీలు. ప్రత్యేక హోదా ద్వారా లక్షలు, దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు. ప్రత్యేక హోదా ద్వారా 2.5 లక్షల కోట్లు ఉన్నది ఇప్పుడు ఆదాయం 5 లక్షల కోట్లు అవుతుంది. ప్రత్యేక హోదా ద్వారా రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు ఉచిత విద్య, వైద్యం, అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే 1,50,000 కోట్లు సంవత్సరానికి. అది కేవలం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది. అది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధం. నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆగస్టు 12, సెప్టెంబర్ 10 ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు కావాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. నేను వాళ్ళ పార్టీ చేశాను గనక ప్రత్యేక హోదా కావాలా వద్దా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు. రాజకీయాలు పక్కన పెట్టి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తో రాశాను నేను, ప్రజాశాంతి పార్టీతో కాకుండా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా ప్రతిపక్ష హోదా లేదు, ఇంకా నేను తప్ప ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించేవారు లేరు ఈ రాష్ట్రంలో. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎలాగాపామో, రైతులకు ఎలాగా రుణమాఫీ చేయడానికి అద్భుతంగా ఆర్థికంగా తీసుకొచ్చామో, ప్రత్యేక హోదా ద్వారా ప్రతి ఒక్కరు 6 కోట్లు ఆంధ్రులు బాగుపడతారు. 4 కోట్లు తెలంగాణ మిత్రులు కూడా మద్దతు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే మేము మద్దతు ఇస్తాము తప్పకుండా. కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, బీజేపీ గవర్నమెంట్ లో ఉంది కనుక ప్రత్యేక హోదా ద్వారా ఈ వీడియో మీరు 6 కోట్ల ఆంధ్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 15 కోట్లు దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు పెట్టి 7569441275 గ్రూపులు పెట్టండి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాం. ఇంకొక విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ రోజు మనం వీడియో వైరల్ అవ్వడం చూసాం. చిత్తూరులో ఒక మహిళను ఆవిడ అప్పు చేయకపోయినా దారుణంగా కట్టేసి, కొట్టేసి చిత్రహింస చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడి న్యాయం చేయమని చెప్పారు, కేసు పెట్టి. నేనేం డిమాండ్ చేస్తున్నానంటే అక్కడ ఉన్న పోలీసుల్ని 307 అటెంప్ట్ టు మర్డర్ అంటారు దీన్ని, కన్స్పిరసీ 3-4 సెక్షన్లో మీరు కేసు పెట్టండి. 7 రోజుల్లో కేసు పెట్టకపోతే నేనే మీ మీద కేసు పెడతాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన మనం ఏంటంటే, ఇదే విషయం స్టాలిన్ గవర్నమెంట్ తమిళనాడులో జరిగితే తమిళనాడు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే, ఎవరైతే అప్పులు ఇచ్చి జబర్దస్త్గా అప్పులు ఒప్పిలు చేస్తున్నారో, లేదా మానభంగాలు చేస్తున్నారో, లేదా హత్యలు చేస్తున్నారో
ముఖ్యంగా అమ్మాయిలు ఎత్తుకొని వెళ్తాం మీరు డబ్బులు ఇవ్వకపోతని. ఇది కొలలని చెప్పొచ్చు మన దేశంలో. స్టాలిన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ని చూసి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా వినండి, అసలు వారికంటే మీరే ముందు బెల్ పెట్టాలి. ఎందుకంటే మీకే అనుభవం ఎక్కువ ఉంది కనుక మీరు ఇమీడియట్ గా అసెంబ్లీలో అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఇలాగ మహిళలు కొట్టి లేదా అమ్మాయిల్ని తీసుకెళ్లి బహిరంగంగా అప్పులు వసూలు చేస్తారో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి. 5 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష అని, అలాగే 5 లక్షల జరిమానా అని. ఎందుకంటే ఈ రోజు మీరు ఒక లేడీతో మాట్లాడారు, ఇలాంటి కొన్ని లక్షలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్. మొన్న బెట్టింగ్ యాప్ లో నేను సుప్రీంకోర్టులో మే 23 ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు జస్టిస్ గారు అన్నారు, మర్డర్ కేసులో 302 పెడితే నరహత్యలు ఆగిపోయాయా? నేను దానికి ఏమిచ్చాను, యువర్ ఆనర్, ఒక సిగరెట్ తాగితేనే హానికరం అని అనౌన్స్ చేస్తారు. అలాగైతే బెట్టింగ్ యాప్ లో ఇక్కడ బాలకృష్ణ మొదలుకొని సచిన్ తెందుల్కర్ వరకు డబ్బులు తీసుకొని అందరినీ బెట్టింగ్ యాప్ లో 1100 మంది 100,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. 30 కోట్ల యూత్ కి నాశనం అవుతున్నారు. తెలియకుంటే ఇది మంచి యాప్ అనుకొని అప్పులు చేసి, నిన్న కూడా నేను ఒక స్టోరీ చదివాను. ఒక అబ్బాయి 10 లక్షలు అప్పు చేసేసి బెట్టింగ్ యాప్ లో డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని. దేశంలో 29 రాష్ట్రాలకి అలాగైతే ఆర్డర్స్ వెళ్ళాయో, సుప్రీంకోర్టు దేశానికి ఎలాగైతే డిమాండ్ చేసిందో గవర్నమెంట్ మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అసెంబ్లీలో ఈ బిల్లు పెడితే, ఇలాంటి బిల్లులు దేవుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీర్ఘాయుస్సు ఇస్తాడు. ప్రజల కొరకు ఉండండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే సూపర్ 6 ఏదో జోక్ చూశాను నేను. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వారు నాలుక అన్నారు. అది పెద్ద వైరల్ అవుతుంది. అంటే మీరు నాలుకను ముగిస్తారా, నాలుకను కోస్తారా అని కొందరు నన్ను ప్రశ్నించారు. కాబట్టి మీరు డిప్రెషన్ అవ్వకుండా ఉండాలంటే, మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే, అందరికంటే ఈ దేశంలో మీకు నా గురించి ఎక్కువ తెలుసు కనుక నేను ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చాను, ఎలాంటి వారిని మీకు పరిచయం చేశాను. నేను మరి ఒకసారి ఈ లెటర్ మీరు 7 రోజుల్లో రెస్పాన్స్ ఇస్తారు. హైకోర్టులో మాకు ప్రత్యేక హోదా కావాలని కౌంటర్ ఫైల్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసెంబ్లీలో కూడా ఈ అప్పులు ఇచ్చిన వారి గురించి మీరు బిల్స్, నేను ఆల్రెడీ స్టేట్మెంట్ కొన్ని రాశాను, మీరు పంపమంటే మీకు పంపుతాను. అది మీరు అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయండి. మంచి చేద్దాం. దేవుడు మీరు చేసిన తప్పులన్నిటి, రాజకీయ నాయకుల తప్పులన్నీ క్షమిస్తాడు. మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.